ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు తెలియపరిచిన మాటను వినే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, శక్తిమంతుడ, పరిపూర్ణుడ, సమస్తము ఏలిన దేవ, సమస్తమును ఎరిగిన దేవ, సమస్త ఆత్మలకు కాపరివైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయ కాలంలో నీ కుమారులుగా నీ కుమార్తెలుగా నీ సన్నిధిని ఆహ్వానించుకొనిచున్నాం. మీరే మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరచమని, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని మీరే బలపరచమని యేసు శక్తి గల నామంలో అడిగి వేడుకొని పొందుకొనిచున్నాం మా యెహోవా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనం దేవుడితో మాట్లాడేది ఎట్లా అంటే ప్రార్థన ద్వారా దేవుడితో మనం మాట్లాడతాం. ప్రార్థన చాలా ప్రార్థనలు ఉన్నాయి. అందులో దేవునికి ఇష్టమైన ప్రార్థన, బహుశక్తివంతమైన ప్రార్థన ఏంటంటే మోకాళ్ళ ప్రార్థన. మనకు సమస్య వచ్చిందనుకోని వెంటనే మన మోకాళ్ళు అమ్ముని మోకాళ్ళ మీద ఉండి మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన చాలా శక్తివంతమైన ప్రార్థన. ఎందుకు మోకాళ్ళ ప్రార్థన చేయాలి? దేవునికి కావాల్సింది హృదయమే కదా. ప్రార్థన దేవుడు ఎలా చేసినా వింటాడు కదా. మోకాళ్ళ ప్రార్థనే చేయాలా ఏంటి? మోకాళ్ళ ప్రార్థన యొక్క ప్రాముఖ్యత అంటే మనం చెప్పేది ఏంటంటే, మనం చేసే ప్రార్థనలో మనం ఎలా ప్రార్థన చేసినా దేవుడు వింటాడు. కాదనట్లేదు. నీకు నాకు దేవుడు మంచి ఆరోగ్యం ఇస్తే మనం వెంటనే మోకరిల్లి ప్రార్థన చేయటం చాలా మంచిది. మోకాళ్ళ ప్రార్థనకు మామూలు ప్రార్థనకు చాలా డిఫరెన్స్ ఉంది. ఒకవేళ మనకు అనారోగ్యం ఉందనుకోండి, మోకరిల్లే అనారోగ్యం ఉందనుకోండి, మోకరు వెళ్ళలేకపోతున్నాం అనుకోండి, పడుకొని ప్రార్థన చేయి, దేవుడు వింటాడు. మన యొక్క ప్రతి పరిస్థితిని దేవుడు చూస్తాడు. మనకు అన్నీ బాగుండి, ఆరోగ్యం ఉండి, శక్తి ఉండి మోకరిల్లకపోతే ఎట్లా? మోకరిల్లి ప్రార్థన చేద్దాం. అది యేసయ్య చేసిన ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన. మోకాళ్ళ ప్రార్థన ప్రాముఖ్యత ఏంటంటే, మనం ఎవరైనప్పటికీ కూడా ఎవరైనా కలెక్టర్ని కలిసినప్పుడు కానీ, ఏదైనా ఒక మినిస్టర్ని కలిసినప్పుడు కానీ, వారి దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా వినియోగంగా వెళ్తాం, ఎంతో తగ్గింపుతో వెళ్తాం. వాళ్ళ దగ్గర కూర్చున్నప్పుడు చాలా డిసిప్లిన్గా కూర్చుంటాం. ఎందుకు అంటే అక్కడ మన యొక్క వినయము విధేయతను వారికి చూపించటం కొరకు. మనకు అక్కడ పని అవ్వాలి. ఆ పనిని మనం పూర్తి చేసుకొని రావాలి అంటే అక్కడ వినయము విధేయత చూపితేనే కానీ మనకు అక్కడ పని అవ్వదు. అవసరం మంది కాబట్టి మనం అంత తగ్గింపుతూ ఉంటాం. మరి రాజులకు రాజు అయినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు దగ్గర మనం ఎలా ఉండాలండి? ఎలా ఉండాలి? గడగడ వణుకుచు, చేతులెత్తి, మోకాళ్ళు వంచి ఆయన మహిమపరచాలి. అంత గొప్పవాడు. మనం తగ్గాలి, ఆయన హెచ్చాలి. అటువంటి గొప్ప గనుడు దగ్గరికి వెళ్ళినప్పుడు మన డిసిప్లిన్ కలిగి ఉండాలి. చూడండి, అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకుకి వివాహం చేయమని తన యొక్క దాసుడైనటువంటి ఎలియాజర్ని పంపినప్పుడు, మరి మనకి ఈ మాటలు ఆదికాండం 24:11 మనం చూడొచ్చు. ఎలియాజరు వెళ్తాడు, అబ్రహాం చెప్తాడు, నువ్వు కానాను స్త్రీలో ఎవరిని నా కుమారుడికి వివాహం చేయొద్దు, నా స్వదేశానికి వెళ్ళు, అక్కడ మా బంధువులలో ఉంచి ఒక అమ్మాయిని నా కుమారుడికి వివాహం చేయమంటే అలాగే వెళ్తాడు. వెళ్ళి చక్కని ప్రార్థన చేస్తాడు. ఆదికాండము 24:11 అతను ప్రార్థన చేయటమే కాదు, తను తీసుకెళ్ళిన ఒంటెలను కూడా మోకరిల్లి ప్రార్థించేలా చేశాడట. చూడండి ఎంత గొప్ప కార్యమో. ఎలియాజరు మోకరించి ఏమని ప్రార్థన చేస్తాడంటే, నా యజమానుడైన అబ్రహాము దేవుడువైన యెహోవా, నేను వచ్చిన కార్యమును నాకు సఫలం చేయమని ప్రార్థన చేశాడు. ఇక్కడ ఎలియాజరు మోకరిల్లి ప్రార్థన చేయటం వల్ల అక్కడ కనపరిచింది ఏంటంటే, దేవునికి తన విధేయతను చూపించాడు, తన వినయాన్ని చూపించాడు మోకరిల్లి ప్రార్థన చేయటం వల్ల. అట్లా వినయంతో విధేయతతో దేవుణ్ణి ఘనపరిచి ప్రార్థన చేశాడేమో మోకరిల్లి. మరి ఇస్సాకుకు చక్కటి భార్యను రెబ్కాను తేగలిగాడు ఎలియాజరు. దేవునికి ఇష్టమైనది ఏంటంటే మోకాళ్ళ ప్రార్థన అండి. దావీదు కూడా అలాగే ప్రార్థన చేస్తాడు. 95వ కీర్తన 7వ వచనంలో అంటాడు, రండి నమస్కరించి సాగిలపడదాం, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరిద్దాం అంటాడు. దావీదు అందరిని పిలిచాడు, పిల్లల్ని, స్త్రీలను,
పురుషులను, వృద్ధులను, ప్రతి ఒక్కరిని ఎవరిని విడిచిపెట్టలేదు. రండి అని అందరిని పిలిచి మోకరిద్దాం రండి అని పిలిచాడు. మోకాళ్ళ ప్రార్థనకు అంత శక్తి ఉంది. హడ్సన్ టైలర్ అనే ఒక మిషనరీ, ఒక దైవ సేవకుడు చైనాకి వెళ్ళి అక్కడ చైనా మ్యాప్ను ఎదురుపెట్టుకొని, అక్కడ చైనాలో పరిస్థితులు బాగాలేవు. ఆ టైంలో భయంకరమైన వ్యాధులతో ఉంది, వైద్యం లేదు అక్కడ. ఆ దేశం కొరకు పట్టించుకునే నాదులే లేకుండా ఉంటున్న టైంలో హడ్సన్ టైలర్ ఆ మ్యాప్ను దగ్గర పెట్టుకొని ఆ మ్యాప్ మీద చేతులుంచి మోకరిల్లి ప్రార్థన చేయడం ప్రారంభించాడంట. ఏమనంటే, అయ్యా ఈ దేశాన్ని సంరక్షించు ప్రభువా అని తను ఆ బాధను అనుభవిస్తున్నట్లు భావిస్తూ మోకాళ్ళ మీద అనేకమైన గంటల ప్రార్థన చేశాడటండి. చైనాలో గొప్ప మార్పును తేగలిగాడు. ఎంతో మంచి పేరును హడ్సన్ టైలర్ చైనాలో తెచ్చుకున్నాడు. ఎంత గొప్ప పేరు అంటే తెలుసండి, ఒక రోజు కానీ సూర్యుడు కానీ ఉదయించకపోతే అక్కడ ఉంటున్న చైనా వాళ్ళు అనుకుంటారట, ఈరోజు హడ్సన్ టైలర్ గారు ప్రార్థన చేయలేదేమో, అందుకే సూర్యుడు ఉదయించలేదని. సూర్యుడు ఫుల్గా ఆయన చక్కగా సన్ రైజ్ అయితే ఈరోజు హడ్సన్ టైలర్ గారు ప్రార్థన చేయబట్టి సూర్యుడు ఎలా వచ్చాడని అంటారట. అంత గొప్ప పేరును హడ్సన్ టైలర్ అక్కడ సంపాదించుకున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మరి మన ప్రార్థన ఎలా ఉంది? మన మోకాళ్ళ ప్రార్థన మనం ఎలా చేయగలుగుతున్నాం? మోకాళ్ళ ప్రార్థన ఉందా? మంచి ఆరోగ్యం ఉంటే మోకాళ్ళ ప్రార్థన చేయండి, అది ఎంతో శక్తివంతమైనది. ఒకవేళ అనారోగ్యం ఉందా, మోకరెళ్ళకపోతున్నావా, కూర్చొని ప్రార్థన చేయి. అంతేగాని చక్కని మోకాళ్ళు ఇచ్చి చక్కని ఆరోగ్యాన్ని ఇచ్చి దేవుడు మనల్ని ప్రార్థన చేయమంటే మోకరించడానికైతే మాత్రం వెనుకాడ వద్దు, బద్దకించొద్దు. స్టిల్ ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన చేయి. అది ఎంత శక్తివంతమైందంటే నీ మోకాళ్ళ ప్రార్థన నీ దుఃఖాన్ని మార్చేస్తుంది. నీ మోకాళ్ళ ప్రార్థన సమాధానాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని మనకు అనుగ్రహిస్తుంది. నీ మోకాళ్ళ ప్రార్థన ద్వారా అనేకమైన సమస్యల నుంచి మనం బయటికి రాగలం. నువ్వు చేస్తున్న మోకాళ్ళ ప్రార్థన ద్వారా నువ్వు ఏ డిప్రెషన్లో ఉన్నావో ఆ డిప్రెషన్ నుంచి విడుదల దేవుడు అనుగ్రహిస్తాడు. నువ్వు ఏ నిస్సహాయ స్థితిలో ఉన్నావో ఆ యొక్క నిస్సహాయక స్థితి నుంచి నువ్వు బయటికి రాగలవు, ఏ సమస్యలు ఉన్నప్పటికీ కూడా. తర్వాత నీ మోకాళ్ళ ప్రార్థన ఏం చేస్తుందంటే దేవునికి బహు దగ్గర చేస్తున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ సమస్యే నువ్వు మోకరిల్లాగా చేస్తుంది. కనుక ఈ మాటలు ఉంటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, మోకాళ్ళ ప్రార్థన చేయడానికి ఎక్కడ బద్దకించొద్దు. మోకాళ్ళుని దేవునికి సరెండర్ అయ్యి చేతులెత్తి, నేను దీనుడును ప్రభువా, నేను ఫిట్ కాదు ప్రభువా, నేను అన్ఫిట్ ప్రభువా, నీ సన్నిధిలో నేను హ్యాండ్స్ అప్ అయి ఉన్నాను ప్రభువా, నన్ను నువ్వే రక్షించు ప్రభువా, నేను జీరోను ప్రభువా, ఎందుకు పనికిరాని వాడను ప్రభువా అని మనకు మనంగా తగ్గించుకొని యేసయ్యను ఘనపరుస్తూ మహిమపరుస్తూ మోకాళ్ళ ప్రార్థన ఎప్పుడైతే చేసామో దేవుని యొక్క కృపను మనం పొందుకోగలం. ఈ మాటలు మనందరి జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు సఫలం చేసి ఫలింపచేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.